మనం వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయినటువంటి పరిస్థితి. సీతక్క వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా ఆమె ఫైరింగ్ అటాక్‌తో బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఇక దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై విమర్శలు చేశారు ఆమె. ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారంటూ ఆమె సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎక్కడికి పోయిందని ఆమె ప్రశ్నించారు. అలాగే ధనికులకు, పెత్తందారులకు ఉపయోగపడే విధంగా ధరణి పోర్టల్ రూపొందించారు. ఈ నేపథ్యంలోనే భూములకు సంబంధించిన సమస్యలు కూడా సృష్టించారంటూ ఆమె వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అయితే బీసీలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. కానీ కొన్ని కులాలు మాత్రమే బీసీలో చేర్చడం ఒకంత గందరగోళం నేపథ్యంలో ఆమె స్పందించారు. దాని సంబంధించినటువంటి విషయం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ₹5,00,000 ఇక ఇండ్లు కట్టిస్తామంటూ ఆమె చెప్పినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఇవాళ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభోగంగా జరుపుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగ వాతావరణం జరుపుకుంటా ఉన్నా కూడా దాన్ని మాత్రం ఒక ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఒక తప్పుపట్టిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఆ ప్రభుత్వం పైన కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరులైన అమరులతో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా నిధుల నియామకాలతో పాటు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఎటుపోయాయని చెప్పి కూడా సీతక్క సూటిగా అడిగిన ప్రశ్న అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. మరి మొత్తానికి చూసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎస్టీలకు కూడా 12% రిజర్వేషన్ పెంచుతామన్నది ఇంతవరకు కూడా పెంచలేదు. ప్రజల ధనాన్ని మాత్రం దుర్వినియోగం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఆమె హెచ్చరించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలు కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతక్క కూడా ఇవాళ తప్పుపట్టిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అది నిధులు నియామకాలు కూడా ఇంతవరకు జరగలేదు. కానీ ధరణి పోర్టల్ మాత్రం తీసుకొచ్చి ధనికుల జేబులు నింపుతున్నందుకే ధనికుల పోర్టల్ కూడా తీసుకొచ్చి ₹1,00,000 దశాబ్ది ఉత్సవాలకు కేటాయించారు. అవి పేద ప్రజలకు కేటాయిస్తే బాగుండేది. కూడా సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఇంటికి అమలు చేయకుండా ఇవాళ దశాబ్ది ఉత్సవాల పేరుతో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తము తెలంగాణ జెండాలు కట్టి బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవి ఎన్నికల ప్రచారమే మాత్రము కూడా ఆమె ప్రభుత్వ అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే 105 కోట్లను మాత్రము బీద ప్రజలకు కానీ ఒక సంక్షేమ పథకాలకు కానీ కేటాయించినట్లయితే తెలంగాణ రాష్ట్రం బాగుపడేదని చెప్పి కూడా ఆమె ఒక తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. స్వామి ఒకటి ప్రధానంగా చూసుకుంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే సీతక్క ముందు నుంచి కూడా సొంత చరిష్మాతో అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా సొంత చరిష్మాతో గెలిచినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి హయాంలో ఆమెకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కరోనా టైంలో కూడా చాలా సంక్షేమ పథకాలతో అంటే సంక్షేమాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు ఆమె ప్రత్యేకంగా వారి దగ్గరికి వెళ్ళి భోజనాలు అందించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈరోజు దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కూడా ప్రతిపక్షాలకి సరైనటువంటి ఆహ్వానం లేకపోవడం. ఎందుకంటే ఒక్కడ సాధించినటువంటి తెలంగాణ కాదు, అందరూ సమిష్టి కృషితో సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక పార్టీకి సంబంధించి అధికార పార్టీ మాత్రమే దశాబ్ది ఉత్సవాలు, అది కూడా 9 ఏళ్ళు పూర్తి అవ్వకుండా 10 ఏళ్ళు పూర్తి అవ్వకుండా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలు కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ దగ్గర సమాధానం ఏముందా, అలాంటి చెప్పే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? రైట్ రాజశేఖర్, ఇది మాత్రము అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు మాత్రం విమర్శించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ప్రొఫెసర్ కోదండరాం సార్ కూడా ఇవి లేవనెత్తిన పరిస్థితి కూడా కనపడుతుంది. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పటికీ 9 సంవత్సరాలు నిన్నైతే అని చెప్పి కూడా 10 సంవత్సరాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారని చెప్పి కూడా ఆ ప్రజా సంఘాలే కావచ్చు, ప్రజాపక్ష నాయకులే కావచ్చు ఇవాళ ఒక ముక్తకంఠంతో ఖండించిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 105 కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలకు కేటాయించకుండా ఇవాళ కార్యకర్తలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేలను అంటే సంక్షేమ పథకాల పేరుతోని రోజుకొక సంక్షేమ పథకాన్ని అంటే బాగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి అందిన విధంగా కూడా వాళ్ళు చూపించినట్లు అంటే ఒక సినిమా తరాల కూడా చూపిస్తా ఉన్నారు అని చెప్పి కూడా ఒక కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఒక ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి ఇవంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి ఇవాళ సీతక్క ఎమ్మెల్యే అంటే ములుగు జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపస్ వద్ద కూడా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కూడా ఇవాళ దశాబ్ది ఉత్సవాల పైన ఒక ఘాటైన కామెంట్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇవాళ రానున్నది మాత్రము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చేది కూడా
సంక్షేమ పథకాలే కావచ్చు, ఇప్పుడు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా కూడా కప్పిపుచ్చుకోవడానికి దశాబ్ది ఉత్సవాలను కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణంగా జరుపుకుంటుందని చెప్పుకున్న పరిస్థితి కనపడతా ఉంది రాజశేఖర్. స్వామి, ఫైనల్గా అంటే దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో దానికి సంబంధించిన అంశం కానీ ధరణి పోర్టల్ కానీ ₹1,00,000 బీసీలకు లోన్కి సంబంధించిన 3 ప్రధానమైనటువంటి అంశాలు ఆమె లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ నేతలు ఎవరైనా దీనికి కౌంటర్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా మనం? దశాబ్ది ఉత్సవాలు అనుకోవచ్చు, ఎవరు కూడా తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ప్రజాప్రతినిధులు కావచ్చు, తెలంగాణ పార్టీ నేతలే కావచ్చు, దీనికి మాత్రం ప్రశ్నించని అడిగిన కానీ అంటే దాటవేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది రాజశేఖర్. మొత్తానికి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ అధికారులకు ఉపజెప్పినప్పటికీ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని కోరినప్పటికీ కూడా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకుంటాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే కావచ్చు, కానీ ఎవరు సమాధానం ఈ ధరణి పోర్టల్ పైన కానీ, ఈ సంక్షేమ పథకాల పైన కానీ, ఇచ్చిన హామీల పైన కానీ, బీసీలకు ఎస్టీలకు రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి కూడా జీవో విడుదల చేయకుండా కూడా మభ్యపెడుతున్నా కానీ ఇలాంటి ప్రశ్నలు అడిగితే సమాధానం లేని పరిస్థితి ఉన్నది. ఎవరైనా సమాధానం చెప్పకుండా అంటే బాసు మీన్స్ కేసీఆర్ తప్ప ఎవరు చెప్పే పరిస్థితి కూడా కనపడతలేదు రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో ఇది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎస్ రైట్. థ్యాంక్ యూ.